కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అంటే ఈక్వల్ గా అంటే ముఖ్యమంత్రితో సహా ఆయన సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, లేకపోతే పోలీస్ కావచ్చు, లేకపోతే ఎస్కోర్ట్ కావచ్చు, ఇవంతా కూడా ముఖ్యమంత్రి హోదాతో ఈక్వల్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాన్ని తట్టుకోలేకే బాలకృష్ణ గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని కూడా పేర్ని నాని గారు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో నిజమేంతో అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నరేష్. అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు పేర్ని నాని గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ పార్టీకి, అదేవిధంగా టీడీపీ పార్టీకి కూడా కొంత ఏమంటారు విభేదాలు వచ్చేలాగా ఉండేలా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఉన్నాయి, అంటే జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పేలా కూడా పేర్ని నాని గారు నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈరోజు మార్నింగ్. ప్రధానంగా అందులో గమనించినట్లయితే మాత్రం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అంటే ఈక్వల్ గా అంటే ముఖ్యమంత్రితో సహా ఆయన సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, లేకపోతే పోలీస్ కావచ్చు, లేకపోతే ఎస్కోర్ట్ కావచ్చు, ఇవంతా కూడా ముఖ్యమంత్రి హోదాతో ఈక్వల్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాన్ని తట్టుకోలేకే బాలకృష్ణ గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని కూడా పేర్ని నాని గారు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో నిజమేంతో వాస్తవం మనకు తెలియదు, కానీ పేర్ని నాని గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీ పార్టీని, బీజేపీ పార్టీకి కూడా అంటే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, విభేదాలు వచ్చాయి అన్న ఫీలింగ్ కలిగించేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలను కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే అంటే ముఖ్యమంత్రితో ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఆ స్థాయిని, అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన స్థాయిని, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇమేజ్ ని బాలకృష్ణ గారు తట్టుకోలేకనే ఆయన ఈ రకమైన అంటే ఆయన ఆవేదనని ఈ రకంగా వ్యక్తపరుస్తున్నారని చెప్పి పేర్ని నాని గారు అయితే మాత్రం ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది. అంటే టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి గ్యాప్ వచ్చేలాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మరి దాన్ని క్యాడర్స్ అంటే టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీద ఇది డివైడింగ్ వస్తుందా రాదనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.